హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నా స్టైల్లో మష్రూమ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపెడుతున్నాను. ఈ కర్రీ చపాతీలోకి, పరోటాలోకి, బగారా రైస్లోకి చాలా బాగుంటుంది. వీడియో చూసి నచ్చితే ఒకసారి ట్రై చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి, ఆయిల్ వేసుకోవాలి, లవంగా, ఇలాచి, చెక్క, జీలకర్ర వేసుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న పెద్ద ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం మసాలా రెడీ చేసుకుందామండి. హెవీగా మసాలా అవసరం లేదండి, కొంచెం మసాలా అయితే సరిపోతుంది. మిక్సీ తీసుకుందాము. ఒక ఇలాచి, 2 లవంగాలు, చెక్క, ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, ఒక 5-6 ముక్కలు అయితే సరిపోతుందండి. ఒక పెద్ద టమాటా, గుప్పడన్ని జీడిపప్పులు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ లాగా చేసుకొని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు అయితే ఫ్రై అయినాయి కదా, ఒక స్పూన్ అంతా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఫ్రై అయిందండి. ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు, ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకుంటే కర్రీ అనేది చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఆయిల్ అనేది పైకి తేలింది. ఇప్పుడు చిటికడంత పసుపు, రుచికి తగ్గట్టుగా ఉప్పు, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ అంత ధనియా పౌడరు, చిటికడంత జీలకర్ర మెంతుల పౌడర్, 1/2 స్పూన్ అంత చికెన్ మసాలా పౌడర్ వేసుకుంటే ఈ కర్రీ చాలా బాగుంటుందండి. హెవీగా వేసుకోవద్దు, ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు హెవీగా కారం వేసుకున్నాం అనుకోండి తినరు. పెద్దవాళ్ళు అయితే కొంచెం కారం ఎక్కువైనా తినేస్తూ ఉంటారు కదా. పిల్లలకైతే ఇలా ఇష్టంగా లంచ్ బాక్స్లోకి చపాతీలు చేసి పెడితే, ఇలాంటి కర్రీ చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారండి. ఇవన్నీ మసాలాలు వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఆయిల్ కూడా పైకి తేలింది కదా, ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు వేసుకుందాము, 4 పచ్చిమిరపకాయలు చీల్చి వేసుకుందామండి. కస్తూరి మేతి పైనుండి వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఫ్రై అయిందండి. ముందుగా కట్ చేసుకున్న మష్రూమ్స్ వేసుకొని ఒక 5 నిమిషాలు ఇలా కలుపుతూ నెమ్మదిగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే ఫ్రై అయింది, ఆయిల్ కూడా పైకి తేలింది కదా. ఇప్పుడు మిక్సీలో కొంచెం మనం చేసిన పేస్ట్ ఉంటుందండి, అందులో వాటర్ వేసుకొని ఆ వాటర్ వేసేసుకుంటే ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టేసుకొని కర్రీ అనేది ఉడికించుకుంటే సరిపోతుందండి. చూస్తున్నారు కదా, కర్రీ అయితే చాలా మంచిగా వచ్చిందండి. స్మెల్ అయితే చాలా బాగుంది. మా పిల్లలకైతే ఉదయం టైంలో అయితే చపాతీలు చేశానండి, లంచ్ బాక్స్లో ఈ కర్రీ పెట్టాను. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. సాయంత్రం వచ్చిన తర్వాత కర్రీ చాలా బాగుంది మమ్మీ అని అన్నారండి. ఇంకా దగ్గర అయితే పడింది కర్రీ అయితే. కొత్తిమీర పైనుండి చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ కొట్టడం మర్చిపోవద్దు. ఉంటాను, బాయ్ బాయ్.